చైనా ఇప్పుడు ఎరువుల మీదన నిషేధం పెట్టింది. ఎరువుల ఎగుమతుల మీద. ప్రపంచ ఎరువుల ఉత్పత్తిలో చైనా ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఓ సంవత్సరం మొదటి స్థానంలో ఉంటే రెండో సంవత్సరం రెండో స్థానంలో ఉంటుంది తప్పితే మూడో స్థానంలోకి ఇంతవరకు వెళ్ళలేదు. చైనా ఎందుకు ఎరువుల మీద ఎగుమతి మీద నిషేధం పెట్టిందంటే పైకి తన సొంత అవసరాల కోసం అని చెప్తున్నా హార్ముజ్ జలసంధి దగ్గర క్రూడ్ ఆయిల్, సిఎన్జి, ఎల్పిజి రవాణా ఆగిపోయిన తరుణంలో ప్రపంచ దేశాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి పార్థసారథి పుట్లూరు గారికి సంబంధించినటువంటి కథనం చూద్దాం. ప్రపంచ దేశాలు అమెరికా మీద ఒత్తిడి తెచ్చి యుద్ధం ఆగిపోయేలా చేయడానికే ఇదంతా. అయితే ఇందులో ఇంకో కోణం కూడా ఉండొచ్చు. యుద్ధం ఆగిపోయినా ఇరాన్లో ప్రస్తుత ప్రభుత్వం ఉంటుందా లేక షారేజా పహ్లావి అధికారంలోకి వస్తాడన్నది ప్రశ్నార్థకం. అమెరికా చెప్పినట్టుగా నడుచుకునే పహ్లావి చైనాకి ఆయిల్ సరఫరా చేయకపోవచ్చు ఇప్పట్లో డిస్కౌంట్ ధరతో. సో చైనా ముందు జాగ్రత్తగా తన వనరులు కనీసం సంవత్సరం పాటు కాపాడుకునే ప్రయత్నంలో ఉండొచ్చు. ఎరువులు సరఫరా ఆగిపోతే ధరలు పెరుగుతాయి కాబట్టి ఒకందుకు అది కూడా లాభమే చైనాకి. 24-25 ఆర్థిక సంవత్సరం $13.5 బిలియన్ విలువ చేసే ఎరువులకి ఎగుమతి చేసింది. చైనా ఎరువుల్ని దిగుమతి చేసుకునే దేశాలు బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంటే తర్వాత స్థానాల్లో వియత్నాం, భారతదేశం కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ కూడా తన ఎరువుల అవసరానికి చైనా మీదనే ఆధారపడింది. మలేషియా, ఇండోనేషియా దేశాలు పూర్తి స్థాయిలో చైనా నుండి దిగుమతి చేసుకున్నాయి. మరి భారత్ పరిస్థితి ఏంటి? చైనా నుండి భారత్ దిగుమతి చేసుకునే ఎరువుల పరిమాణం ఏంటి అంటే యూరియా, డైఅమ్మోనియం ఫాస్ఫేట్, ఎన్పికేలని చైనా నుండి దిగుమతి చేసుకుంది. ఇవి కాక కొన్ని స్పెషలైజ్డ్ ఎరువులను కూడా చైనా నుండి దిగుమతి చేసుకుంది. మొత్తంగా చూస్తే 80% ఎరువులు దిగుమతి చైనా నుండి భారత్కు వస్తున్నాయి. డిఏపి 5.11 లక్షల టన్నులు, ఎంఓపి మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ 28,000 టన్నులు, ఎన్పికే 9.61 లక్షల టన్నులు. ప్రస్తుతానికి ఎరువుల కొరత లేకపోయినా ముందు ఆలస్యం కావచ్చు. ప్రత్యామ్నాయంగా రష్యాకి ఆర్డర్ పెట్టింది భారత ప్రభుత్వం. రష్యా మొదటి స్థానంలో ఉంటే చైనా రెండో స్థానంలో ఉంటుంది. ఒక్కోసారి కెనడా మూడో స్థానంలో స్థిరంగా ఉంటున్నది ఎరువుల ఎగుమతులు. చైనా ఎగుమతుల మీద నిషేధం విధించగానే వెంటనే సింహభాగం రష్యాకి, మిగిలిన భాగం కెనడా, మొరాకో దేశాలకి ఆర్డర్ పెట్టింది భారత్. ముందు ఇట్లాంటి అవాంతరాలు చాలా చూడాల్సి వస్తుంది.